లేదంటే వదిలేద్దామని చెప్పి స్టార్ట్ చేసుకున్నా. కానీ ఏంటంటే ఫస్ట్ మంత్ 137 రూపీస్ ఇన్కమ్ అండి. 137 రూపీస్ చూసి నా ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇది మర్చిపోలేని చెక్ అనమాట. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మేడం అంటే ఎట్లుంటుంది అంటే ఎక్సైట్మెంట్ చాలా ఉంటుంది. మరి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందో ఏంటో అని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకుంటాం. కానీ నేను కూడా అట్లనే అనుకొని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఎంత వస్తుందో అని. ఆ లాస్ట్కి వచ్చింది ఏంటంటే 137 రూపాయలు వచ్చింది. అది చూసి ఏంటి అని అంటే మా సార్ మా పిల్లలు ముగ్గురు నవ్వుతున్నారు అనమాట. చాలా 137 దీంతో గంట కారు పట్టదండి మీ అమ్మ అని చెప్పి చెప్తున్నారు. ఇక మా పిల్లలు ఏంటంటే పాకెట్ మనీ ఎంత ఇస్తామో పిల్లల నుంచి అని చెప్పేసి వాళ్ళు నమ్మడం. ఇక ఇదంతా జరగంగా నాకు పొద్దున మేడం ఫుల్ హైట్ అనమాట. 9వ తారీఖు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసింది, నైట్ ఫోన్ చేసి మాట్లాడము ఒకటండి, మేడం ఈ రోజు నైట్ పడుకున్నారా, ఎందుకు పడుకున్నారు, ఈ రోజు నైట్ పడుకున్నారు అనిపిస్తుంది కదండి. అంటే ఈ రోజు నైట్ పడుకున్నారు అంటే ఇది 9వ తారీఖు కదా, ఎందుకు పడుకున్నారు అని అంటే ఇన్కమ్ వస్తాయి అని చెప్పేసి. కానీ మేడం పడుకున్నా నేను, సరే అని చెప్పేసి విన్న తర్వాత ఎట్లా వస్తుంది మేడం చెక్ ఎట్లా వస్తుంది ఏంటనే అంతా చెక్ చేయమంటే యాప్ ఓపెన్ చేయమన్నది, ఓపెన్ చేసిన అన్ని చెక్ చేయమన్నారు. చెక్ చేసిన ఎంత వచ్చింది మేడం అని అంటే నాకు చెక్ అంటే నా మామూలు కాదు ఎక్సైట్మెంట్, ఎంత వచ్చిందో అని. లాస్ట్ చూస్తే వచ్చిందా మేడం, వచ్చింది మేడం, ఎంత వచ్చింది మేడం, 137 వచ్చింది మేడం. అంటే ఆ రోజు చూడాలి. ఇక నాకు చెక్ అంటే మనకి ఎట్లుంటుందండి, ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వేసాను, కానీ మనకేమో 137 వచ్చినాయి. ఈ ఇన్కమ్ ఎట్లా చెప్పాలి చెప్పండి. ఇక చూడాలి మళ్ళీ ఊరుకుంటారా మేడం అంటే వావ్ సూపర్ కంగ్రాచులేషన్స్ అన్నారు. మా బెస్ట్ ఇంకా 137 కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటారా, ఇది ఇట్టే చెప్పుకుంటారా కంపెనీలో దాంట్లో అని చెప్పేసి అనుకున్నా. నేను కూడా తెలియదు కదా మరి, అంటే ఇంట్లో వచ్చి 137 కంగ్రాచులేషన్స్ చెప్పాలన్నా అది మర్చిపోలేనండి నేనైతే. కానీ ఆ రోజు అనుకున్నా మళ్ళీ వెస్టేజ్ చేస్తే ఒట్టు మీదిగా చెయ్యను, ఎందుకంటే 2 జాకెట్లు కుట్టుకుంటే 400 వస్తాయి, 137 రూపాయల కోసం అది చేసేది అని చెప్పేసి అనుకున్నా అండి ఆ రోజు. కానీ మళ్ళీ క్లారిటీ ఇచ్చింది మా సార్, మా పిల్లలు నవ్వారని చెప్పినా కదా మేడం. మళ్ళీ వామ్మ సందర్భంగా ఫోన్ ఎత్తుతారా అయితే బిజినెస్ చేద్దాం మళ్ళీ వచ్చి మా ఇంటికి ఫోన్ చేస్తే చాలు, నేను ఉంటాను మేడం చిన్నపోతుంది చెప్పినమాట. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఇన్కమ్ చూసినప్పుడు మీరు కూడా చాలా మంది డిసప్పాయింట్ అయినా లేదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తాము కానీ డిసప్పాయింట్ అవుతాం. కానీ మేడం క్లారిటీ ఇచ్చినారు, సరే అని చెప్పి స్టార్ట్ చేసిన. సెకండ్ మంత్ ఇన్కమ్ వచ్చింది. మళ్ళీ ఇన్కమ్ రాగానే మళ్ళీ ఫోన్ చేసింది. మా పిల్లలు మా సార్ పక్కన ఉన్నారు, నైట్ ఉంటుంది కదా, నైట్ వస్తుంది చెక్. వాళ్ళు ఏంటి అని అంటే చెప్పిరనమాట, అప్పుడు 137 వచ్చింది, ఈసారి 137 వస్తుంది మీకు అని చెప్పిన తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసి చూస్తే 2214 రూపీస్ వచ్చిందండి సెకండ్ మంత్. ఎట్లా ఇన్కమ్ అనేది నిజంగా చాలా ఇంక్రీజ్ అయింది. నాకు అర్థమైంది, పని చేస్తే డబ్బు ఉంది, ఈ రోజు కోసం కాదు మేడం మీ లైఫ్ కోసం పని చేయండి అని చెప్పి ఆ రోజు చెప్పారు. విన్నాను. తర్వాత ఏంటి అని అంటే 3rd మంత్ కంప్లీట్ చేసుకున్న అప్పుడు ఇప్పుడు 5500కి బ్రాంచ్ డైరెక్టర్ అయితే అప్పుడు 10,000 పాయింట్స్కి పీవీస్కి బ్రాంచ్ 10,000 పీవీస్ తోటి బ్రాంచ్ కంప్లీట్ చేసి 17,251 రూపాయలు తీసుకున్న 3rd మంత్. కానీ ఈ చెక్ అయితే నేను మర్చిపోలేనండి. ఇది కూడా ఇక తర్వాత ఎన్నొచ్చినా నాకు గుర్తు లేదు, కానీ 15,251 రూపాయలు ఎప్పుడైతే వచ్చిందో నైట్ మొత్తం నిద్రపోలేదు. నేను నైట్ అంతా లేస్తున్నా ఫోన్ చూస్తున్నా ఇది నా దాంట్లోకి వచ్చింది, నా అకౌంట్కి మళ్ళీ వేరే దాంట్లో పోయింది అందులో డౌట్ ఉంటుందా ఉండదండి, చాలా మందికి ఉంటుంది. కానీ ఇట్లా చేసుకుంటూ పోతే చాలా మంది ఇక్కడ ఒకటి నేను చెప్తుంది ఏంటంటే ఎవరికైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటే చెప్పేది, ఒక 2 సంవత్సరాలు మీరు సీరియస్గా వర్క్ చేయగలిగితే, మీ ప్రెస్టీజ్ని నమ్మగలిగితే, పక్కన వాళ్ళ మాటలు మీరు పట్టించుకోకుండా ఉండగలిగితే, చుట్టాల ఫంక్షన్లకి మీరు వెళ్ళకుండా ఉండగలిగితే, కొన్ని పండుగల్ని మీరు అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ ఇంటి ముందు ఒక కారు 2 లక్షల మీ ఇంట్లో. ఇది మాత్రం కానీ మీరు అవి చేయకూడదు అని చెప్పినా కదా. చేయాల్సినవి ఏంటి అని అంటే ప్రతి వారం జరిగే ఓపెన్ మీటింగ్, ఇట్లాంటి ఒక మీటింగ్ తర్వాత మీరు అటెండ్ అవుతూ మీ టీంని అటెండ్ చేయించడం.
లీడర్కి గ్రేట్ లీడర్కి చాలా తేడా ఉంటుంది. మీరే వస్తేనేమో లీడర్ అవుతారు, మీతో పాటు టీంని తీసుకొని వస్తే గ్రేట్ లీడర్ అవుతారు ఖచ్చితంగా. ఇట్లాంటివన్నీ మీరు మీటింగ్లకి, జూమ్ మీటింగ్స్కి రెగ్యులర్గా మార్నింగ్ జూమ్ మీటింగ్, అబ్బా ఇంత పొద్దున్నే ఏంటో ఇలా ఫోన్లు, జూమ్ మీటింగ్ అంటే భయం అవుతుంటుంది. ఎస్ సార్ ఈ రోజు ఒక 9th క్లాస్ చదువుకున్న అమ్మాయి వచ్చి ఇలా స్టేజ్ మీద ఇంత మాట్లాడితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మాట్లాడొచ్చా లేదా? ఖచ్చితంగా. ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మార్నింగ్ జూమ్ మీటింగ్, ప్రతి వారం మీటింగ్. ఇక్కడ నో లెర్నింగ్ నో ఎర్నింగ్. మీరు ఏదైనా సాధించాలి అని అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? మీరు నేర్చుకోకుండా ఏమైనా సంపాదించగలుగుతారా? సాధించగలుగుతారా? ఛాన్స్ లేదు. మీ పిల్లలకి నేను చెప్తున్నాను కదా, మీ పిల్లలకి మీరు ఇంత ఎడ్యుకేషన్, ఇంత నాలెడ్జ్ ఇప్పిస్తున్నారు కదా, ఎందుకోసం అండి? ఆఫ్టర్ 20 ఇయర్స్ తర్వాత వాళ్ళ లైఫ్ బాగుండాలి అని చెప్పి చదివిస్తున్నారు. కానీ అంతే శ్రద్ధతోటి ఈ ట్రైనింగ్స్కి ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? ఈ వారం వస్తారు, నెక్స్ట్ వారం రారు. మేడం నేను వద్దాం అనుకున్నా మేడం, నాతో ఒక్కరు వస్తలేరు, కొత్త వాళ్ళు వస్తలేరు కాబట్టి నేను కూడా వస్తలేదు. ఇదే చెప్తున్నారా? కానీ ఎవరు వచ్చినా రాకపోయినా మీరు రండి. ఎవరు మార్నింగ్ జూమ్ అటెండ్ అయినా కాకపోయినా మీరు అటెండ్ అవ్వండి. ఎవరు ప్రోడక్ట్ కొన్నా కొనకపోయినా మీరు కొనండి. ఎవరు చెప్పితే విన్నా వినక